మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ಮಹಾಶಿವರಾತ್ರಿ 2025 எப்படி தமிழ்ல ಹೆಂಗೆ ತೆಂಬೆ இல்லையா என்ன இப்படி and welcome to our beloved Home Minister and many other dignitaries who are here. మన ప్రియమైన హోంశాఖ మంత్రి గారికి ఇంకా మనకున్న ఎంతో మంది విశిష్టమైన అతిథులకు అందరికీ నమస్కారం. ప్రతి ప్రభుత్వంలోనూ ఎన్నో మంత్రులు ఉంటారు, కానీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక మినిస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా హోమ్ మినిస్టర్ గారే. ఆయన లేకపోతే మన దేశమంతా ఒక్కటిగా అయి ఉండేది కాదు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైంది కదా. సర్దార్ పటేల్ ఆయన దేశాన్ని ఒక్కటిగా చేయడానికి చేసిన పని ఎంతో ముఖ్యమైన పని. లేదంటే మనందరం ఒక దేశం వారిగా మిగిలి ఉండేవాళ్ళం కాదు. దురదృష్టవశాత్తు దేశాన్ని విభజించడం జరిగినప్పటికీ ఏదైతే మిగిలి ఉందో అదంతా ఒక్క దేశంగా ఏర్పరిచారు. అప్పటి నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. రాజకీయమైనవి, రాజ్యాంగపరమైనవి ఎన్నో జరిగినప్పటికీ దేశమంతా కాగితం మీద ఒక దేశంగా ఉన్నప్పటికీ దేశంలో ఎన్నో విభాగాలు నిజంగా మనం నియంత్రించగలిగినట్లు లేవు. నేను మన ప్రస్తుత హోంశాఖ మంత్రి గారు, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారు ఆయన చేసింది ఏంటంటే ఒక విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో ఏం చేశారో మళ్ళీ అది మరొకసారి చేశారు. దేశాన్నంతా ఒక్కటిగా అమర్చారు. మీ అందరికీ తెలుసు, దేశంలో ఎన్నో జరుగుతూ ఉండేవి. ప్రతి నెల బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉండేది. ఎక్కడ జరుగుతుంది? బెంగళూరు, ముంబై, హైదరాబాద్ ఇలాంటి చోట్లు. ఇటువంటి మాటలు మనం గత 10 సంవత్సరాలుగా వినలేదు. వీటి కోసం పనిచేస్తున్న అన్ని సంస్థలకు, వాటికి నేతృత్వం వహిస్తున్న మన మంత్రి గారికి శుభాకాంక్షలు. ఇవన్నీ ఒక్కటిగా మనకి ఒక దేశంగా ఉన్నట్లుగా లేని ఎన్నో భాగాలను, మిలిటెంట్స్ రూల్లో ఉన్న ఎన్నో భాగాలను కూడా బయటికి తీసుకువచ్చి అంత ఒక విధమైన సమైక్యత తీసుకొచ్చారు. ఆయన మనకు ఒక మాట ఇచ్చారు, మొత్తం దేశాన్నంతా కాశ్మీర్ని ఒక్కటిగా చేస్తానని. ఆయన మాట నిలబెట్టుకుంటారు. కాశ్మీర్ని కూడా ఇండియాలో భాగం చేస్తానని అన్నారు. ఇది ఎవరిలోనూ తప్పులు వెతకడం గురించి కాదు, కానీ మనం చరిత్రపరంగా తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేశాము. ఆ రోజు వాళ్ళు ఎందుకు చేశారో మనకు తెలియదు, కానీ మనము చరిత్రలో కొన్ని పొరపాట్లు చేశాము. వాటిని తర్వాత సరి చేసుకోవడం అనేది ఎంతో క్లిష్టమైన పని. ఆర్టికల్ 370 ఇంకా ఆ రాష్ట్రానికి ప్రశాంతత తీసుకురావడం, దాన్ని సామాన్య స్థితికి తీసుకురావడం. ఈ రోజున అది ఎంతో సామాన్యంగా ఉంది, ఎందుకంటే ఎంతోమంది వెళ్తున్నారు. వాళ్ళందరూ అక్కడ నన్ను వచ్చి గోల్ఫ్ ఆడమంటున్నారు కాశ్మీర్లో. ఎప్పుడు వెళ్తానో తెలియదు, మన హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి. ఇదంతా అద్భుతమా? ప్రాథమికమైన లా అండ్ ఆర్డర్ లేకుండా మిగతావన్నీ సాంకేతికత, ఆధ్యాత్మికత, విద్యా విధానాలు ఇవన్నీ మనకి ముఖ్యమైన న్యాయ వ్యవస్థ, లా అండ్ ఆర్డర్ లేకపోతే అవన్నీ వృధా పోతాయి. దేశమంతా ఒక్కటిగా లేకపోతే ఇవన్నీ వృధా పోతాయి. దీనికి ఎవరు కృతజ్ఞత చూపించరు, ఎందుకంటే ఇవి చేయాలంటే ఎంతో కష్టం. మీరు చేయకపోతే మీరు చేయలేదంటారు, మీరు చేయాలంటే అది ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఆయన తీసుకున్నది ఎంతో గొప్ప పని, ఆయన అది చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎన్నో గవర్నమెంట్లు, ఎన్నో సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయి. కానీ
ఎవరైతే